హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మలయాళంలో వచ్చిన మాస్క్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఎంఎక్స్ ప్లేయర్లో తమిళ్ వర్షన్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ కూడా లేదు. అండ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా లేదు. ఎవరికైనా తమిళ్లో వస్తా అంటే ఒకసారి ట్రై చేస్తుంటే ట్రై చేయవచ్చు. అండ్ ఎంఎక్స్ ప్లేయర్తో అయితే ఉంది, ఎంఎక్స్ ప్లేయర్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఒక ఊర్లో ఒక షైన్ టైమ్ చాకో ఉంటాడు. సో షైన్ టైమ్ చాకో ఎవరంటే లైక్ దసరా మూవీలో విలన్. సో తను దొంగతనాలు అయితే చేస్తుంటాడు. సో తనని పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, తనే చంబన్ వినోద్. సో ఒక ఇన్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. సో ఇద్దరికి జరుగుతుంది యాక్సిడెంట్. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సో ఆ బాడీస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంటాయి. లైక్ మనం హాలీవుడ్లో వచ్చిన ఫేస్ ఆఫ్ అనే మూవీ లైక్ జయం రవి అండ్ అదేన్ స్వామి యాక్ట్ చేస్తే తమిళ్లో వచ్చిన బోగన్ అనే మూవీ లైక్ ఆ బాడీస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంటాయి. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ స్టోరీ లైక్ ఒకరు ఒక సిచ్యువేషన్లు ఉంటారు అండ్ ఇంకొక సిచ్యువేషన్లు ఉంటారు. ఆ రెండు ఆపోజిట్ సిచ్యువేషన్స్ వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అవుతే ఏమవుతుందంటే లైక్ ఆ సిచ్యువేషన్లోనే కొంచెం దమ్ అయితే ఉంటుంది. సో అలాంటి ఒక స్టోరీ మనకు తీసుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లేలో మనం ఎంగేజింగ్గా చెప్తే కనుక మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ ఇది ఆ నెక్స్ట్ లెవెల్ ఉందంటే లేదు. బట్ అట్ ద సేమ్ టైం బోర్ కొట్టింది అంటే లేదు, బోర్ అయితే కొట్టలేదు. సో ఆ మిడిల్లో ఎక్కడ ఉండిపోయింది ఈ మూవీ. సో ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ మూవీ యొక్క రన్ టైం ఒక 2 hours ఉంటుంది. అండ్ ఈ మూవీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అంటే లైక్ ఇలాంటి ఒక కథని వీళ్ళు కామెడీగా చెప్పాలని చెప్పి అనుకున్నారు. అండ్ ఆ కామెడీ వర్కౌట్ అయిందంటే ఎస్ ఒక లెవెల్ వరకు కామెడీ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకోవడం ఇందాక చెప్పినట్టు లైక్ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది, బట్ స్క్రీన్ ప్లే అయితే పెద్దగా ఏమి ఉండదు. బట్ మ్యాక్సిమం సినిమా మనకైతే బోర్ కొట్టదు, కొంచెం అలా వెళ్ళిపోతుంటుంది అండ్ కొంచెం లాగ్ కూడా అనిపిస్తుంది. బట్ అది కూడా పాస్ అయిపోతుంది. అదే ఇంత చెప్పినట్టు స్క్రీన్ ప్లే కొంచెం బెటర్గా చెప్పుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.